कीजिए। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివి శ్రీ మేహేరు బాబా, మా జోహారులివి శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమేవా భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वकंबंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुम नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఉమారాణి గారు వచ్చారండి? జాయిన్ అయ్యారక్క. ఉన్నానండి. ఇవాళ మరి రజనీ గారు మరి ఏమీ పెట్టలేదండి, రాలేదు కూడా. మీకు చెప్పారా? లేదు లేదు, నాకు చెప్పండి. అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే బుక్ రీడింగ్ మొదలు పెట్టండి. జై బాబా అండి. జై బాబా అండి. అయితే మనము భావూస్ ఎంబ్రేస్ అని చదువుకున్నామండి మొన్న. గుర్తుందా ఎవరికన్నా? ఏంటండి? భావూస్ ఎంబ్రేస్ అని చదువుకున్నాం అండి. అయితే కాన్షియస్ స్లీప్, ఈరోజు ఇదే పుస్తకము వైల్డ్ ద వరల్డ్ స్లీప్ లోంచి మనము కాన్షియస్ స్లీప్ అనే దాని గురించి తెలుసుకున్నాం. అంటే గాఢ నిద్రకి ఆపోజిట్ ఇది. గాఢ నిద్రలో ఉంటే మనకేమీ తెలియదు, మన నిద్రపోతే ఏం జరుగుతుందో తెలియదు. అదే కాన్షియస్ స్లీప్ అంటే కొంచెం మెలకువ ఉండి ఉండకుండా ఉన్న స్థితి అనమాట. ఎప్పుడు నైట్ వాచ్కి వెళ్ళినా బాబా 3 విషయాలు చెప్పేవాళ్ళు నాకు అని చెప్తున్నారు భావకల్చర్ గారు. అవి ఏంటంటే డోంట్ మేక్ ఎనీ నాయిస్, డోంట్ మూవ్ అండ్ కీప్ అవే. ఏది నాయిస్ చేయొద్దు, కదలొద్దు, ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఓ రోజు రాత్రి సతారాలో బాబా ఈ 3 కూడా మళ్ళీ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రిపీట్ చేశారంట 4-5 సార్లు. అయితే మళ్ళీ వెళ్ళి బయట కూర్చోమని చెప్తారు బాబా. ఈయన డోర్ క్లోజ్ చేసేసి ఒక స్టాచ్యూ మాదిరిగా కుర్చీలో కూర్చున్నాను. సాధారణంగా రాత్రి అంతా కూడా బాబా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకి ఎప్పుడు చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉండేవాళ్ళు నైట్ వాచ్మెన్ ఎవరు ఉంటే వాళ్ళని. వాళ్ళు అప్పుడు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి బాబాకి ఏం కావాలో చూసి మళ్ళీ బయటకు వచ్చారు. ఆ రోజు రాత్రి బాబా అసలు చప్పట్లు కొట్టలేదు. ఒక 15 నిమిషాల తర్వాత
హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత కూడా చప్పట్లు కొట్టలేదు. అయితే బయట మస్కిటోస్ చాలా ఉన్నాయి, చాలా అవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి భావ కల్చర్ని. తను స్టిఫ్గా అయిపోయాడు ఒక పొజిషన్లో, అలాగే కూర్చుని తనకి తాను బుజ్జగించినట్టుగా చెప్తున్నాడు, బాబా దట్ వుడ్ క్లాప్ అండ్ ఐ వుడ్ గెట్ సమ్ రిలీఫ్. బాబా కనుక క్లాప్స్ చేస్తే బాగుండు, నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతకీ బాబా కొట్టట్లేదు, అలానే అదే పొజిషన్లో కూర్చోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఫైనల్గా బాబా గురక పెట్టడం వినబడింది. అప్పుడు ఏం చేశాడు, అమ్మయ్యా ఇంకా మంచి ఛాన్స్ వచ్చింది నాకు, నేను ఇప్పుడు కొద్దిగా అయినా నా పొజిషన్ని చేంజ్ చేయొచ్చు అని అనుకున్నాను. నా ఛాన్స్ వచ్చింది, నేను పొజిషన్ చేంజ్ చేయొచ్చు అని అనుకున్నాను. అది బాబాకి ఎలాగో వినబడదు, ఎందుకంటే బాబా చక్కటి గురకబెట్టి నిద్రపోతున్నాను. చాలా కొద్దిగా, ఏమాత్రము శబ్దం చేయకుండా, ఏమాత్రము అది చాలా అంటే చాలా నెమ్మదిగా అతను లేచి చిన్న సౌండ్ కూడా లేకుండా ఒక కాలు ఎత్తి పెట్టాడు. అది మనిషి కదలలేదు పూర్తిగా, చిన్న సౌండ్ కూడా చేయకుండా కాలు ఎత్తి ఇట్లా పెట్టాను. అది కాలు ఎప్పుడైతే ఎత్తిపెట్టి వేరే వైపుకు పెట్టడానికి ప్రయత్నించాడో అప్పుడు బాబా క్లాప్స్ కొట్టాను. బాబా అన్నారంట, ఎందుకు కదిలావు నువ్వు? తను చాలా ఆశ్చర్యపోయాడంట. అప్పుడు నేను అసలు నాయిసే చేయలేదు, బాబాకి ఎలా తెలిసింది నేను లేచానని. నేను నా కాలు ఎత్తి పెడుతున్నాను, డోర్లు మూసున్నాయి, విండోస్ మూసున్నాయి, బాబా ఏమో ఇది గురకబెట్టి నిద్రపోతున్నారు, అసలు ఇది ఎలా తెలిసింది బాబాకి అని ఆశ్చర్యపోతున్నాను భావ కల్చర్. బాబా అతని వైపు చూస్తూ చెప్పారంట, నేను నిద్రపోతున్నా అని చెప్పేసి నువ్వు కదిలేవు కదా, కానీ గుర్తుంచుకో, నా కళ్ళు అన్ని చోట్లకి, మొత్తం యూనివర్స్ అంతటికీ కూడా తిరుగుతూ ఉంటాయి, నేను నిద్రపోయినా కూడా నేను దూరంగా చూడగలను. అటువంటప్పుడు పక్కనున్న నిన్ను కనిపెట్టలేనా నేను? కాన్షియస్ స్లీప్ నాది, అంటే గాఢ నిద్ర అయితే కాదు, నేను ఎప్పుడు కూడా మేలుకునే ఉంటాను. ఇంకో రోజు నైట్ మస్కిటోస్ చాలా బోదర్ చేస్తూ ఉన్నాయి దాన్ని. స్లోగా చెయ్యెత్తాడు వాటిని శుశ్రాందాన్ని. బాబా అప్పుడే సరిగ్గా అదే క్షణంలో క్లాప్ చేశారు, కోపడ్డారు కదిలినందుకు గాను. అయితే వాచ్ చేస్తున్నప్పుడు బాబాని సైలెంట్గా కూర్చొని ఏమాత్రం కదలకుండా స్టాచ్యూ లాగా కూర్చోండి. ఇట్ వాజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్, అసలు అది కుదిరే పని కాదు మనకి. బాబాకి వాచ్ చేస్తూ కూర్చోవడము, బాబా రూమ్లో కానీ లేదా బాబా అవుట్ సైడ్ రూమ్లో కానీ కూర్చోవడం చాలా కష్టమైంది. సెకండ్ ఆటోమొబైల్ యాక్సిడెంట్ అయిన తర్వాత 1956లో బాబాకి దెబ్బ తగిలిన మూలంగా బాబా కోలుకుంటూ ఉన్నారు. 1956లో అయితే నైట్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల కూర్చోవాల్సి వచ్చేది బాబా దగ్గర. అది ఇంకా కష్టంగా ఉండేది, ఎదురుగుండా బాబాని పెట్టుకుని ఏమాత్రం కదలడానికి కుదిరేది కాదు. అది ఇంకా కూడా చాలా డిఫికల్ట్ అయిందని చెప్తున్నారు. జై బాబా. ఇప్పుడు మరొక అంశం చదువుకుందాము. సోయింగ్ సీడ్స్ ఇన్ అ స్టోన్, రాయిలో విత్తనాలు వేయడం. సతారా నుంచి బాబా ప్రతిరోజు రోజ్వుడ్ బంగ్లాకు వచ్చేవాళ్ళు మెన్మాండలి కోసం. అలోబాను ఈ భావ కల్చర్ గ్రాఫ్టన్ బంగ్లాకి వెళ్ళి బాబాని తీసుకురావాలి. అయితే దారిలో వాళ్ళు ఒక హోటల్ క్రాస్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు, చాలా దగ్గరగా అరుస్తూ ఉండేవాళ్ళు, కానీ వీళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఓ రోజు ఒకతను ఒక పిల్లవాడు కాదు, యూత్ అంటే నడు వయసులో ఉన్న అబ్బాయి ఇతని దగ్గరికి వచ్చాను అంట, ఎవరు నువ్వు?
ఆర్ యు అ పార్సీ ఆర్ ఎ హిందూ? నువ్వు ఎందుకు జొరాస్ట్రియన్ మతాన్ని ఫాలో అవుతున్నావు, జొరాస్ట్రియన్ గురువుని ఫాలో అవుతున్నావు? నిజంగా మాట్లాడాలంటే ఆమె ట్రూ హిందూ. వన్ ఈజ్ అ రియల్ హిందూ, డస్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ హిందూస్. ఎవరైతే హిందూ మతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఏమి పెద్ద దానికి దీనికి ఏది తేడా లేదు. హిందూస్కి, పార్సీస్కి, ముస్లిమ్స్కి, ఇంకెవరైనా సరే ఓ అలానా అన్నాడంట అబ్బాయి. నువ్వు మా హోటల్కి వచ్చి కొంచెం ఫిలాసఫీ గురించి చెప్పమని అడిగారు. ఈయన ఒప్పుకున్నాడు, భావకల్చరే ఒప్పుకొని ఒకరోజు వాళ్ళని హోటల్లో కలిశాడు. వాళ్ళందరూ అబ్బాయిలు ఒక దగ్గర కూర్చున్నారు. వాళ్ళు భావకల్చర్ ఏమో భగవంతుడి గురించి ఒక చిన్న టాక్ ఇస్తారు. అసలు మతం అంటే ఏంటి, ఫిలాసఫీ అంటే, వేదాంతం అంటే ఏంటి, అకార్డింగ్ టు మెహర్ బాబా. మెహర్ బాబా ఏం చెప్తున్నారో 2 అంశాల గురించి అనేది చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉండి విన్నట్లుగా నటిస్తున్నారు. వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ చేశారు. ఏదో కావాలని ఒక విధమైన గొంతుతో వేసి నవ్వించే విధంగా, అంటే వెక్కిరించగాని. కొంతసేపు అయిన తర్వాత ఈయనకు అర్థమైపోయింది వాళ్ళు ఎవరు కూడా శ్రద్ధగా వినట్లేదు. ఏదైతేనేమి ఏదైతేమి ఈయనకి వాళ్ళు వినట్లేదు, సీరియస్గా లేరు అనేది అర్థమైపోయింది. మళ్ళీ ఈయన వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఈయన్ని వెనక్కి పిలిచి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. ఈసారి అబ్బాయిలు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే నెమ్మదిగా ఈ పరిస్థితులన్నీ మారుతున్నాయని తెలిసింది భావకల్చర్కి. వాళ్ళు సీరియస్గా లేకుండా సిన్సియర్గా ఉన్నారు. ఈసారి చాలా శ్రద్ధగా వింటున్నారు అనేది తనకు అర్థమైపోయింది. మెన్ మండలి బంగ్లాకి వెళ్ళినప్పుడు బాబా పిలిచారంట దాన్ని. అయితే హీ ఆస్క్డ్ హౌ ద టాక్ హెడ్ గాన్. అయితే మొదట్లో వీళ్ళు వెళ్ళినప్పుడు అలోబా అండ్ ఐ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు గో టు గ్రాఫ్టన్ బంగ్లో టు బ్రింగ్ హిమ్. కరెక్ట్. మెన్ మండలి బంగ్లాకి వెళ్ళినప్పుడు బాబా పిలిచారంట. ఏం జరిగింది, ఎలా జరిగింది, బాయ్స్ ఏమో ఇంట్రెస్టింగ్గా ఉన్నారని నేను చెప్పడం జరిగింది. బాబా ఈయన వంక చూసి తల అడ్డంగా ఊపాడంట. ఏం సాయం చేశానంటే, బాబా వై డూ వేస్ట్ యువర్ టైం దేర్, నీ సమయం ఎందుకు అక్కడ వృధా చేసుకుంటుంది. రాయిలో స్టోన్లో విత్తనాలు పెట్టి మొలకెత్తుతామని ఆశించడం తప్పు కదా. అది దానికి నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. నీ టైం అంతా వెచ్చించి, మొత్తము లైఫ్ టైం అంతా వెచ్చించి నువ్వు ఆ స్టోన్ని ఎంత ప్రయత్నించినా దానిలోంచి మొక్కలు రావు. అది ఎప్పటికీ జరిగే పని కాదు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రాపర్గా ఉన్నటువంటి నేలని ఎంచుకొని సీడ్స్ ఎక్కడ మొలుస్తాయో అక్కడే చేయడానికి, మొలకెత్తించడానికి ప్రయత్నించాలి. ఆ మట్టిని అందుకు గాను ప్రిపేర్ చేయాలి. సో అటువంటప్పుడు ఇలా ఎక్కడైనా చెప్తే దానివల్ల ప్రయోజనం ఏముంది అని బాబా అన్నారంట. వాళ్ళు స్టోన్స్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇంకా సమయము రాలేదు అని బాబా ఖచ్చితంగా చెప్పారు. మళ్ళీ భావకల్చర్ ఏమో ఏమన్నాడంటే, ముందు నన్ను చూసి వాళ్ళు నవ్వారు, ఇప్పుడేమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే బాబా నవ్వారట. మరుసటి రోజే అలోబాను నేను మళ్ళీ ఆ హోటల్ని దాటి వెళ్తూ ఉంటే ఆ అబ్బాయిలేమో వరుసగా నుంచుని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పిలిచారట గట్టిగా, యూ ఫోన్, వాట్ సార్ట్ ఆఫ్ ఫిలాసఫీ డూ యూ ఫాలో. గట్టిగా విన్నట్టే విన్నారు ఈ 2 రోజులు. మళ్ళీ ఏమంటున్నారు, ఓరి మూర్ఖుడా, నువ్వు ఎటువంటి ఫిలాసఫీని ఫాలో అవుతున్నావు. అయితే భావకల్చర్ ఈసారి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ముందుకు నడవడం చేశాడు. అప్పుడు అర్థమైంది భావకల్చర్కి,
ఎందుకు బాబా అంతగనము తన్ని నిరాశపరిచారు, చెప్పొద్దని డిస్కరేజ్ చేశారు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండమని అని అప్పుడు అర్థమైంది భావ కల్చర్. అది విత్తనాలు రాయిలో నాటడము అనే విషయం. ఇంకోటి డోంట్ స్పీక్ విత్ ఉమెన్, ఇది 3వ భాగం. అందులో డోంట్ స్పీక్ విత్ ఉమెన్. సతారాలో బాబా అందరికీ, మెన్ మండలి అందరికి కూడా ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఆడవాళ్ళతోటి మాట్లాడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఆ టైంలో విష్ణు మార్కెటింగ్ ఎక్కువ చేసేవాడు. ఫుడ్ తేవడము బయట నుంచి, ఫుడ్కి సంబంధించిన సప్లైస్ అన్నీను, వెచ్చాలు అంటాం కదా, అవి తేయడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న వస్తువులు తేవడానికి కూడా వెళ్తూ ఉండేవాడు. ఓ రోజు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనాయి అంటే కొన్ని చీపురు కట్టలు తెమ్మన్నారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏం చూశాడంటే ఒక ఆడ మనిషి ఇవన్నీ అమ్ముతూ ఉంది. ఆ మార్కెట్ ప్లేస్ అంతా చుట్టూ తిరిగి వచ్చాడు, ఎవరు కూడా చీపురు కట్టలు అమ్మడం లేదు. ఫైనల్గా ఒక అబ్బాయి అమ్మడం చూశాడు కొన్ని చీపురు కట్టలతోటి. వాళ్ళ అమ్మ అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళింది. ఇతను తొందరగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అది ఎంతో బేరం చేసి అవి కొన్నాడు. కానీ ఈయన ఎప్పుడైతే అవి కొని డబ్బులు ఇస్తున్నాడో అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసింది, అడిగిందట, ఎన్ని బ్రూమ్స్ తీసుకున్నావు, ఏ ప్రైస్ కొన్నావు, ఏ ధరకు కొన్నావు, ఎన్ని బ్రూమ్స్ తీసుకున్నావు, ఏ ప్రైస్ కొన్నావు అని అడగడం జరిగింది. బాబా ఆర్డర్ గుర్తుపెట్టుకుని మనీ అక్కడ కింద పారేసి ఆ బ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో చీపురు కట్టలు తీసుకొని దబ్బుకొని పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొకసారి ఇటువంటి సమయంలోనే టెలిగ్రాఫ్ ఆఫీస్కి పంపారు భావ కల్చర్ని. కేబుల్ ఇవ్వాలి ఒకటి. ఆ రోజుల్లో మనకి ఇలా సెల్ ఫోన్స్ అవి లేవు. కేబుల్ అంటే ఒక టెలిగ్రామ్. విండో దగ్గర ఉన్నప్పుడు కేబుల్కి మనీ ఇవ్వడానికి, చెక్కింగ్ కేబుల్ మనీ ఇవ్వడానికి తయారవుతూ ఉంటే ఒక ఆడ మనిషి వచ్చి అడిగిందట, విల్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ ఫౌంటైన్ పెన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఫౌంటైన్ పెన్ ఇస్తావా కొన్ని నిమిషాలకి అని అడిగిందట. బాబా ఆర్డర్ మర్చిపోయి పెన్ ఇవ్వడం జరిగింది భావ కల్చరే. ఆమె తీసుకోగానే అప్పుడు గుర్తొచ్చింది బాబా ఆర్డర్. భావ కల్చర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. నేనేమో బాబా ఆర్డర్ బ్రేక్ చేశాను, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఆమెతో మాట్లాడానా? లేదు. ద ఉమెన్ వాజ్ ఆక్యుపైడ్ విత్ రైటింగ్ హియర్ కేబుల్. తనేమో బిజీగా అది కేబుల్ రాస్తుంది మ్యాటర్, ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నాడు భావ కల్చర్. నా పెన్ను వెనక్కి ఇవ్వమని అడిగితే బాబా ఆర్డర్ బ్రేక్ చేసినట్టుగా అవుతుంది. సెకండ్ టైం, రెండోసారి. అంటే మొదటిసారి ఇచ్చాను, అది అసలు వాళ్ళ వంక చూడొద్దన్నారు, మాట్లాడొద్దన్నారు, అది వేరే సంగతి. డు నాట్ స్పీక్ విత్ ఎనీ ఉమెన్, ఎటువంటి పరిస్థితుల్లోనైనా. ఇది నేను కనుక అడిగినట్లయితే రెండవ తప్పిదం కింద అవుతుంది. అందుకని బాబా ఆర్డర్ బ్రేక్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆ పెన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి దూరంగా జరుగుతున్నాడో ఆమె ప్లీజ్ టేక్ దిస్ అని ఆ పెన్ను పట్టుకుని ఈయన వెనక వెళ్తా ఉంది. అది ఇవ్వడం కూడా జరిగింది. నేను ఇది పెన్ తీసుకున్నాను కానీ తల అడ్డంగా ఊపి నేను మాట్లాడను అన్నట్టు. అయితే హడావుడిగా అక్కడి నుంచి నేను వచ్చేయడం జరిగింది. బాబాకి థ్యాంక్స్ చెప్తూ, నీ ఆర్డర్ని నేను డిసోబే చేయలేదు బాబా, నువ్వు చెప్పిన విధంగానే ఆమెతో మాట్లాడలేదు అని అనుకుని ముందుకు సాగాను. ఈరోజు ఈ 3 చాలండి. మళ్ళీ రేపు
ఇంకా మరికొన్ని అంశాలతో ముందుకు వద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. నారాయణ గారు చాలా ఎన్నో పెయిన్స్ తీసుకొని చక్కగా మీరు మాకు అన్ని విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ మాకు తెలిసేలాగా చదివి వినిపిస్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా. ఇలాగే ఈ వారం అంతా కూడా మీరు కంటిన్యూ చేయండి. తను వస్తే సరే, లేదంటే మనం ఇదే కంటిన్యూ చేసుకుందామండి. అలానే. జై బాబా అండి. మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బాబా. నాకు కాదు, బాబాకి థ్యాంక్స్. జై బాబా అండి. ఇప్పుడు 51 అయింది. ఒక్క పాట నేను పాడతాను, తర్వాత హారతి ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. బాబా మెహరు, 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 బాబా మెహరు. మెహరు స్మరణే చాలునట, జన్మే ధన్యత పొందునట. మెహరు స్మరణే చాలునట, జన్మే ధన్యత పొందునట. సతతం స్మరించటమే మెహరు దరికి చేర్చునట. సతతం స్మరించటమే మెహరు దరికి చేర్చునట. బాబా మెహరు, 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 బాబా మెహరు. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. ప్రేమించడమే అర్హతట, ప్రేమను పొందుట భాగ్యమట. ప్రేమించడమే అర్హతట, ప్రేమను పొందుట భాగ్యమట. ఆత్మార్పణయే మార్గమట, బాధ్యతలన్నీ మోయునట. ఆత్మార్పణయే మార్గమట, బాధ్యతలన్నీ మోయునట. బాబా మెహరు, 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 బాబా మెహరు. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. సచ్చిదానందమే ధ్యేయమట, మెహరు కుంగే మార్గమట. సచ్చిదానందమే ధ్యేయమట, మెహరు కుంగే మార్గమట. ప్రతి ఒక్కరిలో బాబానే
చూడటమే పరిపూర్ణతట, ప్రతి ఒక్కరిలో బాబానే చూడటమే పరిపూర్ణతట. బాబా మెహరు, 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 బాబా మెహరు. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట, మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట, మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇప్పుడు ఎవరన్నా అప్పుడు అంటే అల్లూరి శ్రీనివాసరావు గారు ఉన్నారండి. జై బాబా. జై బాబా శ్రీనివాసరావు గారు. ఇంకెవరన్నా బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. देवादिदेवा प्रेम स्वभावा, प्रभो मेहरु बाबा, प्रियतमा मनसु हारति दे, प्रियतमा मनसु हारति दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామక్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అవతార్ మెహర్ బాబా की जय.